బాగా హస్తప్రయోగం చేయటం వల్ల ఈ లోపటున్న టిష్యూస్ ఉన్నాయి కదండి, ఎండోథీలియల్ టిష్యూస్ ఉన్నాయి కదండి, 2 ఛాంబర్స్ ఉన్నాయి కదండి, ఈ ఛాంబర్స్ ఈ టిష్యూస్ అన్నీ రక్తనాళాలు అన్నీ కుచించుకుపోతాయండి. సైజ్ చిన్నగైపోతుంది. పూర్తి స్థాయిలో బ్లడ్ రాక ఇగో ఇట్లా ఉండాల్సిన అంగం, ఉండాల్సిన అంగము మరి ఇప్పుడు పల్చగా ఇలానే ఉండిచ్చు. లేచినా లేవకముందు ఇంతే ఉంటుంది, అంగం లేచాక లావుగా గట్టిగా అవ్వాలి. బ్లడ్ నిండాలంటే అంగం ఆరోగ్యంగా ఉండాలి. అంగం ఆరోగ్యంగా ఉండాలంటే హస్తప్రయోగం చేయకుండా ఉండాలి. బోర్లో పడుకొని మనం బెడ్తో రాపిడి చేస్తే ప్రోన్ మాస్టర్బేషన్, చేయితోని కొట్టుకుంటే మాస్టర్బేషన్ అంటారు. అలాగే నోట్లో పెట్టి మనం ఓరల్ సెక్స్ చేస్తుంటాం కూడా. ఓరల్ సెక్స్ వల్ల మనం సలైవా, మన ఉమ్ములే ఉంటుంది, కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి, అది కూడా అంగం ఆకారానికి అంగం సెన్సిటివిటీకి పాడు చేస్తాయి. ఇప్పుడు దీంట్లో వచ్చిన బ్లడ్, దీంట్లో వచ్చిన నిండిన బ్లడ్ మళ్ళీ రిటర్న్ అవుతుంది అనుకోండి. చూడండి, ఇది చూడండి, అంగంలో నిండాక బ్లడ్ మళ్ళీ లీకేజ్ అవుతుంది. చూడండి, లీకేజ్ చూసారు కదా, ఇది బ్లడ్ లీకేజ్ అవుతుంది. ఇది సెక్స్ చేసే వరకు లీకేజ్ కాకూడదండి. సెక్స్ పూర్తి అయ్యే వరకు, వీర్యం వెళ్ళే వరకు బాడీలో మళ్ళీ వీనస్ లీకేజ్ కాకుండా ఉండాలి. ఇది బాడీలో రిటర్న్ కాకుండా ఉండాలి. మధ్యలో లీకేజ్ అవుతుందంటే అంగం మెత్తబడుతున్నట్టే. మళ్ళీ బ్లడ్ మొత్తం అయిపోయిన తర్వాత దీంట్లో ఖాళీ అయిన తర్వాత అంగం మెత్తగా పడిపోతుంది. ఈ మధ్యలో లీకేజ్ దీనికి వీనో లీకేజ్ అంటారు.